శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు అందరి ఫోకస్ వన్డే సిరీస్పై పడింది. శ్రీలంక టూర్లో భారత్ 3 వన్డేల సిరీస్ను ఆడనుంది. ఈరోజు అంటే ఆగస్టు 2న మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇండియా కేవలం 6 వన్డే మ్యాచ్లే ఆడనుంది. దీంతో 2025 ఫిబ్రవరిలో నిర్వహించే ఈ టోర్నీకి స్ట్రాంగ్ టీంను రెడీ చేయాలని కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఎక్కువ వన్డే మ్యాచ్లను ఆడటం లేదు. అందుకే శ్రీలంక సిరీస్లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆడాలని గంభీర్ పట్టుబట్టాడు. వీరిద్దరూ అందుబాటులో ఉండటంతో టీమిండియా మరింత బలంగా మారింది. అందుకే మొదటి వన్డే మ్యాచ్ ఫైనల్ 11లో ఎవరెవరు ఉంటారో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత్ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఎక్కువగా టీ20 మ్యాచ్లే ఆడింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియా శ్రీలంకతోటి వన్డే ఫార్మేటు ఆడనుంది. అయితే ఈ గ్యాప్ ఈరోజు వన్డే మ్యాచ్ను ప్రభావితం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇండియన్ క్రికెటర్లు మంచి జోష్లో ఉన్నారు. జట్టు కూర్పు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండనుంది. టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిసారిగా గత జూన్లో క్రికెట్ ఆడారు. శుభ్మన్ గిల్ జింబాబ్వే సిరీస్ నుంచి ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతన్ని తొలగించింది. దీంతో దాదాపు 6 నెలలుగా శుభ్మన్ గిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఆడలేదు. అయితే ఈ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడం మంచి విషయమే. గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైనటువంటి కేఎల్ రాహుల్ కూడా రీఎంట్రీ ఇస్తున్నాడు. అతడు కూడా దాదాపు 7 నెలలుగా టీమిండియాకు ఆడలేదు. అయితే వీరిద్దరూ శ్రీలంక సిరీస్లో తమను తాము నిరూపించుకోవాలనే కసితో బరిలోకి దిగనున్నారు. వీరి రాకతోటి భారత్ మిడిల్ ఆర్డర్ కూడా బలంగా మారనుంది. మొదటి వన్డే జరిగేటటువంటి శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆర్ ప్రేమదాస స్టేడియం స్పిన్నర్లకు సహకరిస్తుందని భావిస్తున్నారు. అంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా తప్పకుండా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. పల్లెకిలలో జరిగినటువంటి చివరి టీ20 మ్యాచ్లో అక్షర్ పటేల్ ఆడలేదు. కుల్దీప్ యాదవ్ టీ20 సిరీస్ మొత్తానికి విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు కూడా వన్డేలకు అందుబాటులోకి వచ్చారు. ఇక రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వడంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనటువంటి వాషింగ్టన్ సుందర్ సత్తా చాటాడు. శ్రీలంకతో 3వ టీ20లో అతడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అయితే బ్యాటింగ్తో పాటు టీ20లో మంచి బౌలింగ్ తోటి ఇంప్రెస్ చేసిన రియాన్ పరాగ్ కూడా ఫైనల్ 11లో చోటు దక్కించుకోవచ్చు. అతడు ఆఫ్ స్పిన్ బౌలింగ్తో 3 మ్యాచ్లలో మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాడు. సిరీస్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి 7వ బౌలర్గా నిలిచాడు రియాన్ పరాగ్. 22 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ మీడియం పేస్ బౌలింగు, బ్యాటింగ్ చేయగల శివం దుబే కంటే రేసులో ముందున్నాడు. అయితే ఈ సిరీస్లో పేసర్ల ప్రభావము పెద్దగా ఉండకపోవచ్చు. సిరాజు టీ20 వన్డే సిరీస్కు అందుబాటులో ఉన్నాడు. గాయం కారణంగా మహమ్మద్ షమి అందుబాటులో లేకపోవడం, జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో హర్షదీప్ సింగ్ను వన్డేల్లో టెస్ట్ చేయడానికి ఇది బెస్ట్ టైం. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసరు కెరియర్లో బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. వన్డేల్లో కూడా సత్తా చూపించాలని అనుకుంటున్నాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్లో హర్షిత్ రాణా సత్తా చాటాడు. జింబాబ్వే సిరీస్కు ఎంపికైనా కూడా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ ఎంపిక కాకపోవడం, హర్షదీప్ జట్టులో ఉండటం వల్ల ఖలీల్ అహ్మద్కు అవకాశం రాకపోవడంతో హర్షిత్ ఈ సిరీస్లో టీం ఇండియాకు అరంగేట్రం చేసేటటువంటి అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గా ఉన్న సమయంలో ఈ పేసర్ ఆటను దగ్గర నుంచి చూశాడు. అతని టాలెంట్ను గుర్తించాడు. ఇవన్నీ రాణాకు ప్లస్ పాయింట్ కావచ్చు. ఇక మొదటి వన్డేలో టీం ఇండియా ఆడబోయేటటువంటి ఫైనల్ 11 అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా లేదా సిరాజు. హర్షిత్ రాణా, సిరాజ్ వీరిద్దరిలో ఎవరికైనా ఒకరికి అవకాశం వస్తుంది. దాంతోపాటు హర్షదీప్ సింగ్ వీరు తుది జట్టులో ఉండేటటువంటి అవకాశం ఉంది.